హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవీన్ నావిగేటర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈరోజు అయితే మా ఫ్రెండ్ ఒక డిసిజన్ తీసుకుంటూ ఏంటంటే మేము ఆర్ఫన్స్ వాళ్ళకి అయితే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటాం ఒక 20 మెంబర్స్కి. బికాస్ ఆఫ్ ఈరోజు మా కొంచెం స్పెషల్ డే అనమాట, అంటే ఫ్రెండ్ బర్త్డే. సో దానికోసం మేము ఒక 20 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దగ్గరలో ఇక్కడే మనకు దిల్షునగర్లో ఒక చిన్న ఆర్ఫన్ ఉంది, మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాము. సో మేము అక్కడికైతే ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మేమైతే ప్లేట్స్ అండ్ గ్లాసెస్ తీసుకున్నాము. టోటల్ 22 మెంబర్స్ అంట, వాళ్ళ కోసం అయితే సరిపోయేంత ప్లేట్స్ అండ్ గ్లాసెస్ తీసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫుడ్ దగ్గరికి బయలుదేరదాం. గైస్, మేమైతే మొత్తానికి ఫుడ్ అంతా రెడీ చేసుకున్నాము. అండ్ మనం వచ్చేసి బనానా అండ్ కొన్ని ఫుడ్ తీసుకున్నాము. ఏంటంటే రైస్, పప్పు, ఆలూ కర్రీ, మరి పిక్కలు తీసుకున్నాము. ఇక మా ఫ్రెండ్స్తో పాటు మేమందరం అయితే చిన్నగా మాకు తోచినంత డొనేట్ చేయడానికి అయితే మేము వెళ్తున్నాము. సో ఇలాంటి ఆఫర్స్కి కూడా మీరు కూడా వాళ్ళకి మీకు తోచిందల్లా ఎంతో కొంత డొనేట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. హాయ్ హాయ్. మరి 2007లో ప్రారంభించాం అమ్మ ఫౌండేషన్. ఈ మధ్యన 1 year బ్యాక్ రూపాయి ఫౌండేషన్ స్థాపించాం. రూపాయి పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక రూపాయి చేయాలి. పేదవాళ్ళు వచ్చి పెళ్లి ఊరుకొని వస్తే ₹1 రిజిస్టర్ చేస్తే ₹1 పెళ్లి చేస్తాం. ఇప్పుడు 116 పెళ్లి చేశాం. మన దగ్గర మనిషి పుట్టిన నుంచి సచ్చే వరకు ఏ కార్యక్రమం కానీ అమ్మ గర్భం నుంచి కారగర్భం వరకు. ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ ఫిబ్రవరి 16 ఆర్బుక్ చేస్తున్నాం, గ్రాండ్ చేస్తాం. దేనికి లోటు ఉండదు, అన్ని లేదు. ఇప్పటి వరకు మా కేంద్ర పీజీ వరకు విద్యార్థులు ఉంటారు. దాదాపు 200 మందికి మా దగ్గర చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు 20 మంది ఉన్నారు. మాది 2007లో స్థాపించారు. దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ స్మార్ట్ ఏంటంటే వీళ్ళందరూ ప్రైవేట్ చదువుతున్నారు కదా సార్, అందరూ ప్రైవేట్ గ్రేట్ సార్. ఈ కాలంలో తల్లిదండ్రులే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు, అలాంటిది మీరు పిల్లలకి ప్రైవేట్ చదివిస్తుంటే చాలా లేదు. మీలాంటి డాక్టర్ సహకారంతో రోజు స్పెషల్ ఫుడ్డే. ఓకే, అలా బిహేవియర్ ఉంటుంది. ఇక్కడ స్కూల్ అది స్కూల్ ఇక్కడ ఏ ప్రాబ్లం అన్ని సూపర్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి స్కూల్కి మీరు వదిలేసేస్తారండి? స్కూల్ బస్సు స్కూల్ పేరు ఒకసారి చెప్పగలుగుతారా పిల్లలు? ప్రైవేటే కదా, హ్యాపీనా ఉంటుంది ఇక్కడ. సార్ వాళ్ళు బాగానే చూసుకుంటారు. సార్ లొకేషన్ కూడా చెప్పగలుగుతారు ఇక్కడ? మనకు అంత ఐడియా లేదు లొకేషన్. ఇక్కడ రోడ్ నెంబర్ 4 సాలనగర్ చెరువుగట్ట కింద రెడ్డి బ్రదర్స్ లైన్. ఇక్కడ పట్టుగా రెడ్డి బ్రదర్స్ లైన్. ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు తోచినంత కాంట్రిబ్యూషన్ ఎవరైనా చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు తీసుకుంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారంట. మీరు ఇక్కడ ₹1 డొనేట్ చేసినా వాళ్ళు హ్యాపీనే, ఎందుకంటే ఆ ₹1తోనే రేపు ₹100 అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఎవరైనా ఏదైనా ఉంటే స్పెషల్ డే కానీ లేదంటే ఇంకేదైనా చేయాలనుకుంటే మన అమ్మ ఫౌండేషన్ లొకేషన్ అయితే చెప్పారు కదా, ఇక్కడికి వచ్చి మీరు డొనేట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలబ్రేషన్ స్టార్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సార్ వాళ్ళు మ్యారేజ్ కూడా చేపిస్తున్నారు. కానీ ఇదేంటంటే మనం ₹1 డొనేట్ చేసాం అనుకో మనకు ఫ్రీగా వీళ్ళు మ్యారేజ్ కూడా చేపిస్తారు. అంటే ఖర్చు మొత్తం సార్ వాళ్ళే భరిస్తారు. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మన అమ్మ ఫౌండేషన్స్ రావచ్చు మ్యారేజ్ కోసము. ₹1 డొనేట్ చేసి మీరు మ్యారేజ్ గ్రాండ్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మ్యారేజ్ కార్డు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఫిబ్రవరిలో కూడా మ్యారేజ్ ఉందని సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ పేదవాళ్ళు వచ్చి ₹1 రిజిస్టర్ పెళ్లి చేస్తాం. మేము డోనర్స్ కూడా ₹1 అడుగుతాం. పెళ్లికి 60,000 ఖర్చు అయితే 60,000 మందితో ₹1 జీపే కానీ ఫోన్పే ద్వారా చేయించి మేము పెళ్లి చేస్తాం. డోనర్స్ ₹1 అడుగుతాం. బంధం లేని బంధువులు మనం చూసుకున్నట్టయితే రైస్, ఆలూ కర్రీ, పప్పు అండ్ పిక్కలు, దాంతోపాటు బనానా కూడా మనం డొనేట్ చేస్తున్నాం ఇక్కడ. సో మీరు కూడా చిన్నగా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళని డొనేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉన్నాయి బనానా.
చూడండి వాళ్ళు అసలు ఎటువంటి కల్మషం లేని మనసు వాళ్ళదైతే ఎంత స్వచ్ఛగా నవ్వుతున్నారో వాళ్ళందరూ. ఒక రక్తం కానే కాకున్నా మనం అమ్మ నాన్న నుండి కూడా బాధపడుతున్నాం, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పొంగల్ ఉండదు. అంతకన్నా మిన్నై కలిసారుగా ఇక్కడ ఉంటారు, అంత పద్ధతిగా ఉన్నారు. చూడండి ఒకసారి క్యూ కట్టి మరి 1 by 1 వెళ్తున్నారు వీళ్ళైతే. అమ్మ ఫౌండేషన్ వెళ్ళంగానే వాళ్ళైతే చాలా చక్కగా రెస్పాన్స్ అయ్యారండి. మేము వెళ్ళంగానే మాకు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళతో కాసేపు మేము సరదాగా మాట్లాడినాము. అంతేకాకుండా వాళ్ళని ఒకసారి మీరు చూడండి ఎంత చక్కగా లైన్ కట్టేసి రైస్ తీసుకుంటున్నారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఉందండి పిల్లలని చూస్తే. ఎందుకంటే చిన్నప్పుడు మనం కూడా హాస్టల్లో ఉండేవాళ్ళము. వాళ్ళని చూస్తే వాళ్ళు పద్ధతిగా ఇలా క్యూ కట్టి చాలా చక్కగా 1 by 1 వెళ్ళి ఫుడ్ని అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ సారే ఫౌండేషన్ని రన్ చేసి చాలా మందిని అయితే ఆదుకుంటున్నారు చక్కగా ఇక్కడ. సాయంత్రం రూపాయలు చపాతీ కౌంటర్ ఉంటుంది అక్కడ. ఈవినింగ్ 6 to 9. బయట వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఓకే, 1 రూపీగా చపాతీ. 1 రూపీ చిన్నది. బ్యాచులర్స్ చాలా మంది తీసుకెళ్తారు. డైలీ బ్యాచులర్స్ వదిలి పెట్టినవాళ్ళు. అంటే నువ్వు కోచింగ్ పోతుంటారు, ఊళ్ళకి వస్తుంటారు. అవునవును సార్. 10 రూపాయలు ఇస్తే 10 ఇచ్చిన ఇంటర్ పడుకుంటారు. మళ్ళీ 10 పొద్దున టిఫిన్ కోసం పనిచేస్తారు. చాలా మంది అంటే గ్రేట్ సార్, ఇలాంటి ఆలోచన మీకు రావడం గ్రేట్. అసలు 1 రూపీకే ఇవన్నీ డొనేట్ చేయడం గ్రేట్ అనమాట. రూపాయితో ఏం కాదని చెప్తారు అందరూ. అవును సార్. రూపాయి ఛాలెంజ్ తీసుకున్నాడు కూడా. రూపాయి ఛాలెంజ్ ఎందుకు? ఓకే, ఇక్కడ బోర్డు కూడా ఉంది రూపాయి ఛాలెంజ్ అని. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం. ఎవ్వరేమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం. సార్ ఏదైనా 1 రూపీతోనే స్టార్ట్ అవుతుంది సార్. ఎంత కోటీశ్వరులు ఉన్నా కానీ 1 రూపీ ఉంటేనే మొదటి మెట్టు. నేటిని అవమానాలే రేపటి బహుమానాలు. సింహగర్జనకు సాటి అగునా యుద్ధం యుద్ధం. వీళ్ళకి వేసేయండి అంటే ఒక్కొక్కటి ఇలా పిల్లలకు పెట్టండి ఒక్కొక్కటి. ఇక్కడ వాళ్ళ ప్లేట్లో ఐటమ్ తీసుకొచ్చి మీరు ఎన్ని ఉన్నాయి చూడండి. పరోటా ఇంకా ఎంత చక్కగా వాళ్ళకి పరోటా కూడా ఇక్కడ ఫౌండేషన్ తరపు నుంచి పరోటా వేస్తున్నారు. ఓం సనాభవతో సనాగుణతో సర్వీర్యం కరువావహై తేజస్వినామధీతమస్తు ఓం శాంతి శాంతి శాంతి. సుఖీ భవ అన్నాతో సుఖీ భవ. భజన ఇలాంటి పేద పిల్లలు మీ చుట్టుపక్కల ఉంటే, లేదంటే ఆర్ఫన్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్నాయనుకో, మీకు తోచిందల్లా ఏదో ఒకటి వాళ్ళకు సహాయం చేయండి. అలాగే ఎంతో కొంత ఫుడ్ మాత్రం డొనేట్ చేయడానికి ట్రై చేయండి.